హలో గైస్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా కలంకూరి. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్, నేను రోజు ఏం చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ 6కే ఎవరు లేచినా లేవపోయినా నా కూతురు నేను మాత్రం లెగుస్తాము. ఇంకా తనకు టీవీ పెట్టేసి నేను టీ పెట్టుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను. నా ఛానల్లో రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను. వీడియోస్ అసలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ చూస్తుంటే గుండెల్లో దడ వస్తుంది. ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని. నా ఛానల్లో తిప్పి చూస్తే ఒక 100 అవర్స్ తప్ప ఎక్కువ ఏం లేవు. సో ఇప్పుడు నేను వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి. అందుకని ఈరోజు డైలీ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను. పాలు నేను నైటే కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పుడు పైన మేగడ వస్తుంది కదా మార్నింగ్కి, ఆ మేగడ తీసేసి దాన్ని నెయ్యిలాగా చేసుకుంటాము. ఇంకా మార్నింగ్ 6కి లేస్తాను కదా, లేచిన తర్వాత పని స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అందరికీ నేనేమి వండనండి. ఫస్ట్ మా హస్బెండ్ వరకు క్యారేజ్ కట్టేస్తాను, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. 8:30 కల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతారు కాబట్టి 8:30 లోపే మొత్తం ప్రిపేర్ చేసేసి లంచ్ బ్యాగ్లో సర్దేసి ఇచ్చేస్తాను. ఇక్కడ నా ఫేస్ చూసి భయపడమాకండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే టీ పెడుతున్నాను, టీ పడకపోతే పని ఏం చేయలేను అని చెప్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి టీ అలవాటు అయితే లేదు. కాకపోతే నాకు డెలివరీ అయిన తర్వాత నిద్ర లేక నేను హెడేక్ వస్తుందని అలవాటు చేసుకున్నాను. అలవాటు కాస్త వ్యసనంగా మారిపోయింది. టీ కాగిన వెంటనే ఒక చిన్న గిన్నెలో మా హస్బెండ్కి రైస్ వండేస్తాను. తర్వాత రాగి జావా, టిఫిను అన్నీ వరుసగా ప్రిపేర్ చేసేస్తాను. ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తూనే మధ్యలో మా బాబుని స్కూల్కి రెడీ చేసేస్తాను. అంటే బ్రష్ చేయించడం, బాత్, టిఫిన్ ఇలాంటివి కంప్లీట్ చేసేస్తాను. ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి బాబుని స్కూల్కి తీసుకొని వెళ్తాను. ఇంకా స్కూల్ దగ్గర వాడిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అంట్లు తోముకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, బట్టలు వాష్ చేసుకోవడం, మాపేసుకోవడం, ఇలా ఈ వర్క్ చేసుకుంటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్కి మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము. మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా బాబుకి క్యారేజ్ కట్టుకొని స్కూల్కి వెళ్తాను. 12:30కి అలాగా వెళ్ళి మా వాడికి ఫుడ్ తినిపించేసి క్లాస్లో కూర్చున్న తర్వాత నేను కూడా ఇంటికి వచ్చేసి అన్నం తినేస్తాను. ఇంటికి వచ్చేసరికి 1:30, 1:40 అలా అవుతుంది. నేను తినేసరికి 2 అవుతుంది. ఈలోపు మా పాప పడుకుంటే ఏమన్నా ప్రోడక్ట్ రివ్యూస్, ఏదన్నా చిన్న షార్ట్స్ తీసుకుంటాను. ఒకవేళ తను పడుకోకపోతే కనుక తనతోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4కి మా బాబు స్కూల్ అయిపోద్ది. 4కి నేను బయలుదేరి వెళ్ళి వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసి వచ్చిన వెంటనే ఇంకా ఆడుకోవడం అలా ఏం చేయనివ్వను. ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేయించేస్తాను. తర్వాత కొంచెం పాలిస్తే అవి తాగుతాడు. ఇంకా నెక్స్ట్ ఆడుకోమని వదిలేస్తాను. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా ఈలోపు మళ్ళీ రొటీన్ ఇల్లు ఊడ్చుకొని బట్టలు తీసుకొని అవి మడత పెట్టేసి అన్నం, కూర, పప్పులు మిక్సీ వేసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను. నేను ఇదంతా వీడియో తీయలేదు, ఎందుకంటే హోంవర్క్ చేయించడం అంటే అదో బీపీ రైజింగ్ వర్క్ అనే చెప్తాను నేను. అందుకే అదంతా వీడియో నేనేం తీయలేదు. ఇంకా నా పని కంప్లీట్ అయ్యేసరికి 7:30, 8 అలా అవుతుంది. అప్పుడు పిల్లలకి బాత్ చేపించేసి అన్నం తినిపించేసి పడుకోబెట్టేస్తాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకేమన్నా చిన్న వర్క్స్, బట్టలు మడత పెట్టడం అలాంటివి ఏమన్నా చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే చూసుకుంటాను. తర్వాత మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. తను ఒక్కొక్కసారి లేట్గా వస్తారు, 8 తర్వాతే వస్తారు. ఇంకా మా హస్బెండ్ వచ్చాక బాత్ చేసి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేసి పడుకుని పోతాము. ఇది నా డైలీ రొటీన్. మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు అయితే ఇదే నేను చేసే పని. నేనే కాదు, నాకు తెలిసి హౌస్ వైఫ్ అని చెప్పే ప్రతి ఒక్కరు ఇదే చేస్తారు. ఇంకా నాకులాగా నెక్స్ట్ ఇంకో బేబీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆ వర్క్ ఇంకా డబుల్ అయింది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు బాగా విసిగిస్తారు కాబట్టి. ఇంట్లో పిల్లలు ఒక్కలే ఉంటే కనుక బాయ్ ఆర్ గర్ల్ ఎవరున్నా కూడా అంతేమీ ఉండదు. కానీ 2 ఉన్నారంటే కనుక అసలు ఆ ఇంట్లో నుంచి అరుపులే వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఎలాంటి సపోర్ట్ లేకుండా పిల్లల్ని, వర్క్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. 2 స్కూల్కి వెళ్ళిపోయినా కొంచెం పర్లేదు, ఆ టైం మనకు స్పేస్ అంటూ దొరికిద్ది. కానీ ఒకళ్ళు స్కూల్కి వెళ్ళి ఒకళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు రెస్ట్ అనేది ఉండదు.
ఈ సిచ్యువేషన్లో కూడా చాలామంది మదర్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఏమన్నా టిప్స్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. పిల్లల్ని మన ఇంట్లో వర్క్ని ఎలాగా మెయింటైన్ చేయాలనేది చెప్పండి. ఈ మానిటైజేషన్ రూల్ ప్రకారం డైలీ ఒక్క వీడియో అన్న 10 మినిట్స్ 20 మినిట్స్ ఒక్క వీడియో అన్న పోస్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఇచ్చిన టైం కంటే ముందే మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేయగలము. ఇప్పుడు ఈరోజు వీడియోలో డైలీ రొటీన్ అని చెప్పి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో రోజు అదే పెడితే ఎవరు చూడరు కదా. ఏదన్నా వీడియోస్ కోసం బయటకు వెళ్దామా అంటే పిల్లలతో అస్సలు అవ్వదు. ఈ వీడియో ఇంత కూల్గా ఉందనుకో మాకండి, వెనకాల బోల్డంత అరుపులు ఉన్నవి. అందుకనే ఆ వీడియో మొత్తం మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు లంచ్కి నేను ఏమేం చేశానంటే దోసకాయ ములక్కాయ కర్రీ, ఫిష్ ఎగ్ ఫ్రై చేశాను. ఈరోజు ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోయిన తర్వాత మా పాపకి టీవీ పెట్టేసి నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. వాటి రివ్యూస్ చెప్పాను. ఈ వీడియోలో చూపించినట్లుగా నేను చెప్పినట్లుగా డైలీ నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు ఈ పనులన్నీ చేసుకొని జాబ్స్ కూడా చేస్తారు. వాళ్ళు గ్రేట్. నాకు నిజంగా ఇప్పుడు కూడా అర్థం అవ్వని విషయం ఏంటంటే అంట్లు కడుగుతాం కదా, ఈవినింగ్కి ఏం ఉండొద్దు అని చెప్పి అన్నీ కడిగేస్తాము. కానీ ఈవినింగ్కి మళ్ళీ వస్తాయి. ఎన్ని తోమేమో అన్నీ వస్తాయి. మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ మంది ఏమి ఉండరు, 5 మెంబర్స్మే ఉంటాం. అందులో 2 చిన్నపిల్లలే. అయినా కూడా ఏంటో ఖాళీ లేకుండా అయిపోద్ది. మీకు కూడా ఇంతే, నేను కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.